జూలై 3వ తారీఖు వారం రోజున సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ మీ యొక్క పరువుని తీయడానికి రాబోతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే సింహరాశి వారి ఇంటికి ఏ స్త్రీ వీరి యొక్క పరువుని గంగలో కలపడానికి, వీరి యొక్క పరువుని తీయడానికి రాబోతూ ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలతో కూడి ఉంటారు. వినూత్నంగా ప్రయత్నించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువ, కసి, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే గనక వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. సూర్యుడు అధికమైనటువంటి కోపంతో ఉంటారు. సూర్యుడు మండే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక అగ్నితత్వమైనటువంటి రాశిగా ఈ రాశి వారిని పరిగణించబడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరికి జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది. జాతకరీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతుంది. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో వారికి నూతనంగా బాగా కలిసి వస్తుంది. నూతన ఉద్యోగం కూడా లభిస్తుంది. ఆర్థికంగా వీరు ఇదివరకు కానీ లేదా ఇప్పట్లో అంటే ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు అయితే ఈ సమయంలో ఆ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే సింహరాశి వారికి అధికంగా ఉంది. కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టే అంటే నమ్మిన వ్యక్తులే ఎంతో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక రకంగా దూషించటం కానీ, లేదా మీరు వారిపైన పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయటం కానీ జరుగుతుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, లేదు అనుకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే వీరు అంటే ఎవరినైతే ఎక్కువగా నమ్మారో రిలేషన్స్లోనే ఎక్కువగా వీరికి శత్రువులు ఉంటారు. బ్లడ్ రిలేషన్కి సంబంధించిన శత్రువులు అధికంగా ఉంటారు. వీరు అంటే ఎక్కువగా వీరు బాధపడేది దేనికి అంటే సొంత వారే వీరిని బాధ పెడుతున్నారు, అలానే చేయని తప్పుకి అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారు అనేటటువంటి ఆలోచనే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి పరువు అంటే వీరు సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు ఉంది. వీరు అంటే మంచిగా పరువుగా బ్రతుకుతూ ఉన్నారు. వీరి పరువుని ఎలాగైనా సరే తీయాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అంటే సొంత వారే వీరి యొక్క పరువుని తీయడానికి పాల్పడ్డారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు. అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు ఎవరైనా సరే
ఈ రాశికి అంటే సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరితో బాగుండాలి అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ఎవరిని కూడా దూరం పెట్టాలి అని ఎవరిని కూడా బ్యాడ్ చేయాలి అని సమాజంలో కానీ లేదా ఇతర ఏ విషయంలో కూడా ఎవరిని కూడా బ్యాడ్ చేయడానికి అస్సలు ఉండరు. వీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు. కానీ ఈ రాశి వారిని మాత్రం చాలామంది బ్యాడ్ చేస్తారు. ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారు. చెప్పాలి అంటే వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. చాలామంది కూడా వీరిని అవసరానికి వాడుకోవడానికి చూస్తారు. ఇక అయినప్పటికీ వీరు మాత్రం ఏ మాత్రమూ కూడా అస్సలు భయపడరు. ఎవరికీ కూడా అస్సలు భయపడరు. కానీ కొంతమంది అయిన వారి వల్లే వీరు సమస్యల్లో చిక్కుకోవటం జరుగుతుంది. బ్లడ్ రిలేషన్‌లో జన్మించిన వ్యక్తుల వల్లే వీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి అనుకున్నా సరే, కానీ వీరి మనసు ఒప్పదు. ఎదుటివారు వీరిని బాధపెట్టారు కదా అని చెప్పి వీరు మాత్రం వారిని బాధపెట్టలేరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా సరే కానీ ఎదుటివారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా నిందిస్తూనే ఉంటారు. ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని బాధ పెడుతూనే ఉంటారు. సమస్యలను సృష్టించడానికి చూస్తారు. గ్రహచారంలో ఎంత మంచి ఫలితాలు ఉన్నా, డబ్బు పరంగా వీరికి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉన్నా, డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు లేకుండా చేతి నిండా సంపాదిస్తూ ఎక్కువగా అంటే కష్టపడుతూ మంచిగా సంపాదిస్తూ మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే, కానీ సొంత వ్యక్తులతోనే సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ముఖ్యంగా స్త్రీ వల్ల మీ ఇంటి పరువు అనేది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు స్త్రీలతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మీ యొక్క పరువుని తీసే వ్యక్తులుగా కూడా మారవచ్చు ఏదో ఒక రకంగా. కాబట్టి వారితో మీరు చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఏవైనా అనుకోకుండా గొడవలు, సమస్యలు వచ్చినా సరే కానీ మీరు చాలా వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. లేదనుకుంటే గనక కష్టాల పాలవుతారు అని చెప్పుకోవచ్చు. ఇక మీకు పరువు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి, వ్యాపారంలో అభివృద్ధి జరిగి, సంపద అనేది మీకు ఎక్కువగా ఉండి, సంతోషంగా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీరు అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సహాయం చేసేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి డబ్బుకు సంబంధించిన సహాయం అయితే చేయవలసి ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించి డబ్బు సహాయం చేయాలి. లేదు అనుకుంటే ఆ డబ్బు అనేది అంటే మీకు తిరిగి రావటం చాలా కష్టం. కనుక సింహరాశి వారి ఎవరికైనా డబ్బుని ఇస్తే గనక ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అప్పుడే మీకు డబ్బు పరంగా సమస్యలు అనేవి లేకుండా హాయిగా జీవించగలుగుతారు. ఇక సింహరాశి వారు స్త్రీలతో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారు స్త్రీలతో ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలను. ఇక మిమ్మల్ని పరువు తీయటానికి, మీ ఇంటి పరువుని తీయటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు సమాజంలో ఉండే మంచి పేరు, మీకు సమాజంలో ఉండే మంచి గుర్తింపు, గౌరవాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. ఈ రాశి వారు నిజానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వారి కష్టం బయటికి కనిపించదు. అంటే వీరు ఏ పని చేసినా కష్టంతో ఉన్నటువంటి పనిని అయినా వీరి యొక్క ధైర్య సాహసాలతో చాలా సునాయాసంగా చేసేస్తారు. అందువల్ల వీరి కష్టం అనేది ఎవ్వరికీ కూడా కనిపించదు. కానీ వీరు బాగున్నారు, వీరికి ఎలాంటి సమస్యలు లేవు అని ఎదుటి వ్యక్తులు అనుకుంటారు. అయినా సరే ఈ వ్యక్తులు మాత్రం చాలా హార్డ్ వర్క్‌ని చేసేటటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు.
ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అని. వీరి పరువుని గంగలో కలపడానికి స్త్రీలు చాలా అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.